ప్రార్థన కూడికలో మీతో కలిసి దేవుని మాటలు పంచుకునే కృపనిచ్చిన దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియబిడ్డలని మీకు ಎಲ್ಲರಿಗೂ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. చాలా కాలం తర్వాత మీతో కలిసి దేవుని మాటలు పంచుకునే అవకాశాన్ని ప్రభు అనుగ్రహించిన విధానం బట్టి నేను దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం సాయంకాల సమయాన యవనస్తులుగా ఒక చోట చేరి దేవుని నామాన్ని స్తుతించడం, గణపరచడం, దేవుడు మీకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక వరవడిని బట్టి ప్రభు నామాన్ని నేను స్తుతించి గణపరుస్తూ ఉన్నాను. ఎందుకనగా ఆదివారపు ఆరాధన ఎలాగో ఆధ్యాత్మిక బడు యవనస్తులందరికీ కూడా ప్రత్యేక సహవాస కూడిక కూడా ఒక బడి లాంటిదే. ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ఈ కూడిక ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా చోట్ల మనం చూస్తున్నాం, ప్రస్తుతం యవనస్తులైన వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని దేవుని సన్నిధిలో గడపక దుర్వినియోగపరుచుకుంటూ దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోతున్న ప్రస్తుత దినాల్లో కొద్దిమందిగా చేరి దేవుని గణపరిచే ఆలోచన కలిగిన మిమ్మల్ని అందరిని బట్టి కూడా దేవుని నామాన్ని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ లోకంలో మానవుడు దేవుని ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు అనేక రీతిలుగా కనబడుతున్నాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు వేరు, పర సంబంధమైన ఆశీర్వాదాలు. దేవుడు మనలను ఆశీర్వాదానికి వారసులవుటకే పిలిచాడు. అటు పిలుపును బట్టి మనందరం కూడా దేవుని యొక్క పిలుపునకు లోబడవలసిన వారుగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు, మీరు ఆశీర్వాదానికి వారసులవుటకి పిలువబడ్డారు కానీ శాపానికి కాదు అంటాడు. దేవుడు ఆది తల్లిదండ్రులైన వారిని ఆశీర్వదించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 28లో మీరు దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుడి అనేటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. ఫ్రూట్ఫుల్ ఆఫ్ గాడ్, గ్రోత్ ఆఫ్ గాడ్, ప్రాస్పరస్ ఆఫ్ గాడ్. దేవుళ్ళు ఫలించాలి, దేవుళ్ళు అభివృద్ధి చెందాలి, దేవుళ్ళు విస్తరించాలి. విస్తరించాలంటే అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలంటే ఫలించేదిగా ఉండాలి. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితాల్లో ఫలించేవారు ఉంటామో అప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. అభివృద్ధి చెందిన వారు విస్తరించే అవకాశాన్ని దేవుడు కలుగజేస్తాడు. అయితే నేటి దినాన దేవుని ద్వారా మనుష్యులు పొందే ఆశీర్వాదం పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు అమోఘమైనవి గమనించారు. వాటిని ప్రసంగి గ్రంథకర్త కొన్ని విషయాలు ఈరోజు చదువుబడిన వాక్య భాగంలో మన ముందుంచుతూ ఉంటారు. వాటిలో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక పరిశుద్ధ వాక్య భాగం ద్వారా దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. జ్ఞానము, తెలివి, ఆనందం ఈ మూడు కూడా ప్రతి మనిషికి అవసరమే. జ్ఞానం అనేటువంటిది కేవలం విద్యావంతులుగా అనుకుంటాం మనం, కానీ విద్య లేని వారికి కూడా జ్ఞానం అవసరమే. ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితాన్ని స్వార్థీకరించుకోవడానికి జ్ఞానం అనేది తప్పనిసరిగా అవసరమైంది. ఈ జ్ఞానం ఎక్కడుంది? ఇది అంగట్లో దొరికేది కాదు, మనం కొంటే వచ్చేది కాదు, కానీ దేవుని పాదాల చెంతకు వస్తే వచ్చేది. ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి 2 లక్షణాలు మనం కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖన భాగం సెలవుస్తుంది. ఇదే మాటలు సామెతల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ అధ్యాయంలో ఈ జ్ఞానమును పొందడానికి మనం ఏమి చేయాలనే విషయాన్ని పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆయనందు మనం భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దైవికమైన జ్ఞానాన్ని పొందుకుంటామని పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలగమనించారు. పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నట్టు కనుక సామెతల గ్రంథంలో దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందడానికి ఏం చేయాలి? 9వ అధ్యాయము 10వ వచనంలో జ్ఞాపకం చేస్తుంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అంటాడు. గమనించారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మన జ్ఞానాన్ని పొందుకుంటాం. జ్ఞానం అనేటువంటిది మంచి చెడులను వివేచింపగలిగేది. గమనించాలి, ఒక వ్యక్తి పొరపాటు చేసినప్పుడు మనం అంటాం, ఎందుకు జ్ఞానం లేని వానిగా ప్రవర్తించావు అంటాం. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే మంచి చెడులకున్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు.
ధర్మశాస్త్రం వారికి ఇవ్వకముందు ఏది మంచో ఏది చెడో తెలియలేదు వాళ్ళకి. ఏది చేయాలి ఏది చేయకూడదనే నిబంధనలు లేవు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వారికి వచ్చిందో ఈ 10 ఆజ్ఞల ద్వారా మానవుడు ఏం చేయాలి ఏం చేయకూడదనే విషయాలు మనం చూస్తున్నాం. ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే 10 ఆజ్ఞల్లో 2 భాగాలు ఉంటాయి, గమనించాలి. ఒకటి విధి పక్షము, మరొకటి నిషేధ పక్షం అంటాడు, గమనించాలి. విధి పక్షం అంటే జరిగించవలసింది, నిషేధ పక్షం అంటే జరిగించకూడనిది, గమనించాలి. నీ పొరుగు వానిదగు దేనిని ఆశించవద్దు అన్నాడు, గమనించాలి. అంటే అర్థం ఏంటంటే ఇతరులను నీవు ఆశించవద్దు, కానీ నీకు చేతనైతే ఇతరులకు సహాయం చేయి. సహాయం చేసేదేమో విధిపక్షం, ఇతరులది మనం ఆశించకుండా ఉండేది నిషేధ పక్షం. అలాగే ఈ జ్ఞానమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 10 ఆజ్ఞలు ఎలాగో మంచి చెడులను గ్రహించే ఆలోచన ఇస్తున్నాయో, ఏది చేయాలో ఏది చేయకూడదనేది మనకు తెలుస్తుందో, ఇక్కడ జ్ఞానము ద్వారా మంచి చెడులను గ్రహించగలిగే అవకాశం మనకు కలుగుతుంది, గమనించాలి. ఏది మంచో ఏది చెడో గ్రహించాలంటే మనిషికి జ్ఞానం అనేది తప్పనిసరిగా అవసరం ఉంది. ఈ జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే దేవుని పాదాల చెంతకు వచ్చి వెతకాలని సామెతల గ్రంథంలోనే 2వ అధ్యాయంలో సొలొమోను జ్ఞాపకం చేస్తూ అంటాడు. 2వ అధ్యాయంలోని 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వెండిని వెతికినట్లు దాచబడిన ధనమును వెతికినట్లు మీరు దానిని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు ఎట్టుదో మీరు గ్రహించెదరు. దేవుని గూర్చిన విజ్ఞానం మీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. అంటే జ్ఞానం ఎక్కడుందంటే దేవుని పాదాల చెంత ఉంది. గనుకనే భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయనందు గుప్తమై ఉన్నాయి, గమనించాలి. గుప్తం అంటే అర్థం ఏంటంటే భద్రపరచబడి ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. వాటిని పొందాలంటే కనుక మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి, అది గమనించాలి. జ్ఞానం అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. కేవలం విద్యావంతులనే కాదు, చదువులేని వారికి కూడా జ్ఞానం అవసరం. ఎందుకంటే తమ వ్యక్తిగత జీవితాన్ని స్వాధీకరించుకోవడానికి. ఈనాడు చాలామంది అనుకుంటున్నారు ప్రతి ఒక్కరి విద్య ఉద్యోగం కొరకు అనుకుంటే ఈ ప్రపంచంలో ఆలోచన చేసే అందరికీ ఉద్యోగాలు ఉండాలి, గమనించాలి. కేవలం ఉద్యోగం కొరకు మనం చదవట్లేదు, కానీ భవిష్యత్తులో మన జీవితాలను మనం సంస్కరించుకోవడానికి, మన జీవితాలు మనం సరిదిద్దుకోవడానికి, ముఖ్యంగా ఆడబిడ్డల విషయంలో చాలామంది అంటారు ఆడబిడ్డకి అంత చదువు అవసరమా? ఈనాడైతే కొంచెం టెక్నాలజీ పెరిగింది, ఆడబిడ్డలు అనేక మంది చక్కని డాక్టర్స్ అవుతున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు, ఇంకా ఆలోచన చేసే వెటర్నరీలో పనిచేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్లో కనబడుతున్నారు. పూర్వ పరిస్థితి ఎలా ఉండేదంటే కనుక 10వ తరగతి చదివితే ఇక చదువు చాలు అనిపించేది, గమనించా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఎలిమెంటరీ స్కూలే, హై స్కూల్కి ఆడబిడ్డలను పంపడానికి ఇష్టపడేవారు కాదు, గమనించా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈమె ఏ ఉద్యోగం చేస్తుంది అని. ఈరోజు ఏమంటున్నారో తెలిసి ఆలోచన చేస్తే ప్రతి యవ్వన కుమార్తె కూడా కనీసం ఏదో ఒక డిగ్రీ ఉండాలంటున్నారు. రేపు ఒకవేళ కుటుంబ పరిస్థితులు విచ్ఛిన్నమైతే తన్ను తాను పోషించుకోవడానికి తనకి జ్ఞానం అవసరం. ఒకవేళ తన విద్యా జీవితంలో కొనసాగకపోయినా, ఉద్యోగం చేయకపోయినా తనకు పుట్టే బిడ్డలను విద్యావంతులు చేసుకోవడానికి తనకు జ్ఞానం అవసరం, గమనించాలి. మీకు లాంటి యవనస్తుడు ఒక మంచి సంబంధం చూడమన్నాడు, గమనించి. అయ్యగారు నేను పెళ్లి చేసుకుంటాను, నాకు మంచి అమ్మాయిని చూడండి అన్నాడు. మరి ఏం చదువుకోవాలి? ఆ కొద్ది గొప్ప చదువుకుంటే చాలండి అన్నాడు. ఈలోపు ఆలోచన చేస్తే ఒక అమ్మాయి ఉందాయా పెళ్లి చేసుకుంటావా అని అడిగాను నేను, గమనించాలి. అయ్యగారు మీరు చెప్తే తప్పనిసరి చేసుకుంటానన్నాడు. ఏం చదివింది అని అడిగాడు, గమనించాలి. నేను అన్నాను 10th క్లాస్ ఫెయిల్ అన్నాను. 10th క్లాస్ ఫెయిల్ అని ఆయన అన్నాడు, అయ్యగారు వద్దండి నేను చేసుకోను అన్నాడు. ఇదేంటయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు, ఏం చదువునా పర్లేదన్నావు, మరి ఎందుకు అలాగంటున్నావు అంటే నేనేమో డిగ్రీ వరకు చదివానండి, రేపు మా ఇద్దరికి పెళ్ళి అయిన తర్వాత తప్పనిసరిగా పుడతారు. ఎవరు పుడతారో? వద్దన్నా వచ్చేది పిల్లలు మాత్రమే. పిల్లలు పుడతారు. రేపు నేను ఏదో ఉద్యోగం చేస్తూ బయటికి వెళ్ళిపోతాను, మాకిద్దరికి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళొస్తారు, కాన్వెంట్కి వెళ్ళొస్తారు. ఇంటికి వచ్చాక వాట్ ఈజ్ దిస్ మమ్మీ అంటే ఏం చెప్తుందండి అమ్మాయి? కనీసం వాళ్ళకి చూసినన్నా చెప్పాలి కదా, ఆ పిల్లలకు హోంవర్క్ అన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అందుకని నేను ఈ సంబంధం రిజెక్ట్ చేస్తున్నాను అన్నాడు, గమనించాను. చదువు ఎక్కడ ఉపయోగపడుతుందంటే కేవలం ఉద్యోగం కోసం మాత్రం కాదు, కానీ మన వ్యక్తిగత జీవితాలను, కుటుంబాలను సరిదిద్దుకోవడానికి, సంస్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు. పూర్వ దినాల్లో వెండి చాలా విలువైంది.
సొలొమోను కాలములో వెండి ఆభరణాలు ధరించేవారు, ఇప్పుడు బంగారం విలువైంది గమనించాలి. అంటే జ్ఞానము మనం అనుకుంటే వచ్చేది కాదు, కానీ భయభక్తులు కలిగి ఆయనను వెదికేవారిగా ఉండాలట గమనించాలి. ఆయన పాదాల చెంత వెదికితే తప్పనిసరిగా దేవుడు జ్ఞానమును మనకు అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక తెలివి అనే మాట గమనించాలి. తెలివి ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది గమనించాలి. దీనికి కూడా ఏది అవసరం అంటే భయభక్తులే. యెహోవా యందు భయభక్తులు కలుగుట తెలివికి మూలము అన్నాడు సొలొమోను గమనించాలి. జ్ఞానానికి ఎలా మూలమో తెలివి కూడా అదే మూలం గమనించాలి. తెలివి కూడా అదే మూలం గమనించాలి. ఈనాడు చాలామంది జ్ఞానము కలిగి ఉంటున్నారు కానీ తెలివి కలిగి ఉండట్లా. ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. జ్ఞానము కలిగి ఉండడం అంటే వాక్యం చెప్తుంది యెహోవాయే జ్ఞానం, దేవుని కలిగి ఉండడాన్ని జ్ఞానం గమనించాలి. ఈనాడు చాలామంది తెలివి కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆలోచన శక్తి కలిగి ఉండడం. ఆ మాత్రం తెలివి లేదా అంటారంటే అర్థం ఏంటంటే ఆ మాత్రం ఆలోచించలేవా? ఈనాడు చాలా చోట్ల ఆలోచించే విధానం చాలామందికి తక్కువ ఉంది. ఆవేశం కనబడుతుంది, ఆతృత కనబడుతుంది, ఆలోచించే పరిస్థితులు కనిపించట్లా. ఒక యవనస్తుడు మరొక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను అందరూ కూడా ఊళ్ళో తెంగరోడు అంటున్నారో, నాకు తెలివి లేదంటున్నారో, నేను తెలివైన అంటే ఎలా నిరూపించుకోవాలో చెప్పండి అన్నాడు గమనించాలి. ఏమీ లేదురా, చాలా తేలిక. ఆలోచన చేస్తే గనక మా అమ్మగారికి ఆలోచన చేస్తే ఇద్దరు కొడుకులు, ఒక ఆయన ఆలోచన చేసి హైదరాబాద్లో ఉన్నాడు, ఇంకొక ఆయన ఎక్కడున్నాడు అని అడిగాడట గమనించాలి. వాడు అంటున్నాడంటే ఎక్కడున్నాడండి, ఒకడు హైదరాబాద్లో ఉంటే ఇంకో కొడుకు ఎక్కడున్నట్టు నాకు అర్థం కావట్లేదని అన్నాడంట గమనించాలి. అప్పుడు అన్నాడు, ఒరే తెలివి లేదురా నీకు, నువ్వు ఆలోచించట్లేదు. ఇద్దరం కొడుకులు అని చెప్పాను, ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు అన్న తర్వాత ఇంకొకడు ఎక్కడుంటాడో నీ ఎదురుకుండానే ఉంటాడో, ఆ మాత్రం ఆలోచన లేదా అన్నాడట గమనించాలి. అది ఆలోచన అంటే, తెలివి అంటే అది గమనించాలి. ఆలోచన శక్తి కలిగి ఉండడం. పరిశుద్ధ లేఖన భాగం చెప్తుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది తెలివికి మూలం గమనించాలి. ఈనాడు చాలా చోట్ల తెలివితేటలు అనేవి చాలా తక్కువ కనబడుతున్నాయి. మనుషుల్లో ఆవేశం కనబడుతుంది, ఆతురత కనబడుతుంది, త్వరగా ఎదిగిపోవాలనే ఆలోచన ఉంది గమనించాలి. కానీ తెలివితేటలు ఉంటలా. ఆ తెలివితేటలు అనుగ్రహించేది ఎవరంటే దేవుడు మాత్రమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు చాలామంది యవనస్తులు ఎలా ఉన్నారంటే కనుక యవన ప్రాయంలోనే సుఖపడిపోవాలని ఆలోచన. యవన ప్రాయంలో కష్టపడాలి గమనించాలి. యవన ప్రాయంలో కష్టపడితే తదనంతరం సుఖపడే అవకాశం ఉంటుంది గమనించాలి. ఒక విత్తనాన్ని భూమిలో వేసినప్పుడు చూడండి, అది భూమిలో చనిపోతుంది, తిరిగి మరలా మొలకెత్తుతుంది, మొలకెత్తి మొక్క అవుతుంది, మొక్క కాస్త మహావృక్షం అవుతుంది, అప్పుడు మాత్రమే అది ఫలాలు ఇస్తుంది. ఈ ఫలాలు ఇవ్వడం వెనుక భూమిలో అది మొదట మరణించి లేచింది, మొలకయ్యింది, మొక్క అయ్యింది, మహావృక్షం అయింది. ఇవన్నీ లేవు. కానీ నేను నేరుగా ఆలోచన చేసి ఇంప్రూవ్మెంట్ అయిపోవాలి, నేను నేరుగా ఆనందాన్ని అనుభవించే వ్యక్తిగా ఉండాలంటే అది కష్టం అంటాను నేను గమనించాను. ఈనాడు చాలామంది యవనస్తులకు అర్థం కావట్లా. చాలామంది గమనించారు. దేవుడు అన్నాడు 6 రోజులు కష్టపడండి, 1 రోజు సుఖపడండి అన్నాడు. ఈరోజు మానవుడు ఏం చేస్తాడంటే ఒక్కరోజు కష్టపడి 6 రోజులు సుఖపడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలా కుదురుతుందండి? 1 రోజు సంపాదన 6 రోజులు బతకడానికి సరిపోద్దా? ప్రభువు చెప్పిన మాటకు మానవుడు లోబడలేకపోతున్నాడు. ఈనాడు చాలామంది యవనస్తులను అదే తెలియజేస్తున్నాను. ఆలోచన చేస్తే ఒక 20-25 సంవత్సరాలు వచ్చిన వరకు కూడా నువ్వు హార్డ్ వర్క్ చేయాలి లైఫ్లో. అది ఎంత హార్డ్ వర్క్ అంటే ఆలోచన చేస్తే కనుక నీ శక్తికి మించి హార్డ్ వర్క్ చేయాలి గమనించా. లేదు నేను హార్డ్ వర్క్ చేయను, 1 లక్ష రూపాయలు పెట్టి బండి కొనుక్కుంటాను, జలసాగా తిరుగుతాను. లేదు నేను హార్డ్ వర్క్ చేయను, కాలేజీలో ర్యాగింగ్ చేస్తాను, అమ్మాయిని నేర్పిస్తాను. లేదు నేను హార్డ్ వర్క్ చేయను, ప్రొఫెసర్తో నేను ఆలోచన చేసే వేళకోళంగా మాట్లాడతాను, లెక్చరర్స్ని ఎదిరిస్తాను, కాలేజీ ఎగ్గొడతాను, డుమ్మా కొడతాను, తాగుబోతులతో తిరుగుబోతులతో ఉంటాను అనుకుంటే ఈ 25 సంవత్సరాలు ఆలోచన చేస్తే గనక ఊహ తెలిసిన 20-25 సంవత్సరాల మధ్య చాలా హ్యాపీగా ఉండొచ్చేమో. కానీ తర్వాత పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మిగిలిన 75 సంవత్సరాలు ఏడుపు తప్ప ఇంకేముండదు. ఈ చదువుకునే టైంలో నీవు గనక చక్కగా తెలివితేటలు కలిగి నీ బాధ్యత నువ్వు కష్టపడి హార్డ్ వర్క్ చేయగలిగితే తదనంతర లైఫ్ అంతా నువ్వు సుఖపడతావు. చూడండి, ఎప్పుడు కూడా ఆలోచన చేస్తే
విద్యా జీవితాలు అలా తాత్కాలికంగా జరిగిపోతుంటాయి. హై స్కూల్ అయిపోద్ది, ఎలిమెంటరీ స్కూల్ అయిపోద్ది, హై స్కూల్కి వెళ్తాం. హై స్కూల్కి వెళ్ళాక కొంచెం హార్డ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. 10th క్లాస్ నుంచి కొంచెం ప్రారంభమవుతుంది. ఈ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఏదైనా గమనించాలి. నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే కనుక 25 సంవత్సరాల లోపు నువ్వేదో ఒక ఉద్యోగాన్ని పట్టుకోవాలి తప్పనిసరిగా. అలాగూ నువ్వు హార్డ్ వర్క్ చేసి కష్టపడితే నీవు తప్పనిసరిగా మిగిలిన ఆయుష్కాలం అంతా చక్కగా సుఖపడతావు. నేను చేసుకున్న అమ్మాయి సుఖపడుతుంది, నీకు పుట్టే బిడ్డలు సుఖపడతారు. ఎప్పుడో తెలుసా, నువ్వు ఎప్పుడు హార్డ్ వర్క్ చేయాలో అప్పుడే చేయాలి, గమనించాలి. ఉదయాన్నే 10 గంటలకు వచ్చి పనికి వస్తావని అడిగారట ఒక ఆయన్ని. అయ్యా నేను రాను, నాకు పని చేయాలనిపించట్లేదు అన్నాడట. రాత్రి 1 గంటకి 12ంటికి మెలకు వచ్చిందంట పండుకొని. అప్పుడు అనిపించిందంట పని చేయాలని. ఇప్పుడు నన్ను ఎవరైనా పనులు పెట్టుకుంటారా అంటే ఎవడు పెట్టుకుంటాడు అర్ధరాత్రి? నువ్వు ఎప్పుడు హార్డ్ వర్క్ చేయాలో అప్పుడే చేయాలి, ఎప్పుడు కష్టపడాలి అప్పుడే కష్టపడాలి. ఈనాడు కష్టపడవలసిన సమయం చాలామంది జల్సాగా తిరుగుతున్నారు. నేను బైక్పై ఎంజాయ్ చేస్తాను, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను, నేను వద్దని చెప్పట్లా. యవనస్తులు ఎంజాయ్ చేయాలి, కానీ ఇప్పుడు తెలుసా, మీ కాళ్ళపైన మీరు నిలబడి మీ చేతుల కష్టాన్ని మీరు అనుభవించుకుంటూ ఈనాడు చాలా చోట్ల పేరెంట్స్ను వ్యతిరేకించే విద్యార్థులు కనబడుతున్నారండి. నాకు బైక్ కొనలేదు, నేను జల్సా చేయడానికి లేదు, నాకు పాకెట్ మనీ సరిగా ఇవ్వట్లేదు. నీ తల్లిదండ్రులు బైక్ కొనకూడదని కాదు, గమనించాలి. నీకోసం లక్షలు పెట్టి చదివిస్తున్నారు నిన్ను. 1 లక్ష రూపాయలు పెట్టి బైక్ కొనడం వాళ్ళకేమీ కష్టం కాదు, కానీ ఆ బైక్ మీద వెళ్ళి నువ్వేమైపోతావు అని వాళ్ళ భయం. అదిగా డబ్బు వైపు వారు చూడట్లా, వాళ్ళు నీ వైపు చూస్తున్నారు. నువ్వేమనుకున్నావంటే మా పేరెంట్స్కి అంటే ప్రేమ లేదు, కనీసం నాకు ఒక బైక్ కూడా కొనివ్వట్లా. ఈనాడు చాలామందిని చూడండి, చదవలసిన సమయంలో చదవకుండా, ప్రయత్నించవలసిన సమయంలో ప్రయత్నించకుండా, హార్డ్ వర్క్ చేయకుండా మేము జల్సాగా తిరుగుతామన్న వాళ్ళందరూ కూడా తదనంతరం వివాహాలు చేసుకుని పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? అటు చదువు కంప్లీట్ కాదు, ఇటు ఉద్యోగం ఏది రాదు. చివరికి ఏమనిపిస్తుందంటే ఎక్కడో చోట వాచ్మెన్ కన్నా జాయిన్ అయిపోదామా, ఎక్కడ 5,000 10,000 ఉద్యోగం అయినా సరిపోతాయి. ఎందుకు ఆ స్థాయికి దిగజారిపోయామంటే ఎప్పుడు కష్టపడాలో అప్పుడు కష్టపడాల, ఎప్పుడు శ్రమ పడాలో అప్పుడు శ్రమపడని కారణంగా తర్వాత నువ్వు జీవించేది 90 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, అవన్నీ కూడా కన్నీటితోనే గడపవలసిన బస్. అదే 25 సంవత్సరాల లోపు నీవు హార్డ్ వర్క్ చేయగలిగితే గనక, నీవు కష్టపడగలిగితే గనక తదనంతరం నీవు సుఖపడతావు, నీ కుటుంబం సుఖపడుతుంది, నీతో పాటు అనేకులు సంతోషించే అవకాశాన్ని దేవుడిస్తాడు. గమనించారు. మనుషులకు తెలివి అవసరం, మనుషులకు జ్ఞానం అవసరం. మరొక మాట అంటాడు, ఆనందమును అన్నాడు. గమనించాలి. ఆనందం ఈనాడు మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యం. భౌతిక ఆనందాల వైపు చూస్తున్నారు యవనస్తులు. శాశ్వత ఆనందం ఎక్కడుందంటే ప్రభువులోనే. ప్రభువులో ఉండే ఆనందం అద్భుతమైనదండి, గమనించాలి. గనుకనే ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్నాడు, ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, ప్రభువులో ఆనందించుడి. గమనించాలి. ఈనాడు ప్రభువులో ఆనందం కాదు కానీ లోకంలో ఆనందం కోసం యవనస్తులు ప్రాకులాడుతున్నారు. క్షణిక ఆనందం కోసం ప్రయాసపడి తర్వాత జీవితాన్ని ఏం చేస్తున్నారో తెలుసా? పాడు చేసుకున్నారు. గమనించారు. లోకం వైపు చూస్తున్నారు. తల్లిదండ్రుల రెక్కల కింద ఉన్నట్ల తల్లిదండ్రుల మాటకు లోబడకుండా మేము తల్లిదండ్రులకు దూరం అయిపోతాం అంటున్నారు. గమనించారు. మేము తల్లిదండ్రులకు దూరం అయితే మాకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది అనుకుంటున్నారు. గమనించారు. ప్రాడిగల్ సన్ చరిత్ర మనం చూస్తాం. అతని హిస్టరీలో జరిగిన సంఘటన ఏమిటో తెలుసా? తల్లిదండ్రులతో ఉన్నంతసేపు అతడు ఏ చెడు వ్యాపారం వైపు చూడాల, ఏ చెడు వ్యసనం వైపు చూడాల. ఎప్పుడైతే తల్లిదండ్రులకు దూరం అయిపోయాడో అతని పరిస్థితి ఎలాగైపోయిందంటే అధ్వానంగా తయారైపోయింది. గమనించా. అతని పరిస్థితి దుర్వ్యాపారం చేసే స్థాయికి దిగజారిపోయింది. గమనించా. గనికని అతడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయనా, దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయనా, నేను కారు మూర్ఖపు పిల్లనైక రడవిదిరిగితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నీకు దూరం అయిపోయిన తర్వాత కారు ఆకాశంలో, కారు మబ్బుల్లో తిరిగే పరిస్థితి దిగజారిపోయానయా. అతడు దుర్వ్యాపారం చేశాడు, చెడు వ్యసనాలన్నీ అభ్యసిని. గమనించాలి. చివరికి
అతని స్థితి ఎలా దిగజారిపోయిందంటే తినడానికి ఆహారం కూడా లేని స్థాయి, పందులు తినే పొట్టు తినే స్థాయికి దిగజారిపోయాడు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల మాట కాదన్నాడు. ఒకటి దేవుని మాట, రెండు పేరెంట్స్ మాట. ఇవి రెండు విననివాడు జీవితంలో ఆశీర్వాదం పొందిన చరిత్ర ఎక్కడా లేదని గమనించా. దేవుని మాటకు లోబడాలి, తల్లిదండ్రుల మాటకు లోబడాలి. దేవుడు మనల్ని కలుగు చేశాడు, తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, వాళ్ళ దగ్గర అనుభవం ఉంది, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు మా పేరెంట్స్కి ఏమీ తెలియదు అనుకుంటారు. నీ అంత చదువు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు, కానీ ఎన్నో అనుభవాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కష్టం కలిగినప్పుడు దాన్ని ఎలాగ అధిగమించాలో, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలాగో ట్రీట్ చేయాలో వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ అనుభవాన్ని చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే తేలిక తీసి పారేస్తాం. వీళ్ళ అనుభవాలు చదువు లేనివని తీసి పారేస్తాం. అలాగూ కాకుండా తల్లిదండ్రుల మాటకు లోబడాలి. సామెతల గ్రంథం 1:8 అంటాడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దు అన్నాడు. గమనించా. ఉపదేశాన్ని గురించి గతంలో మాట్లాడాను నేను. ఉపదేశం అంటే ఉపయోగకరమైన సందేశం. తండ్రి ఉపయోగకరమైన మాటలు ఇస్తాడు. నీ తండ్రి ఉపదేశం ఆలకించు, తల్లి చేసే బోధనగా నీవు మార్పు చెందాలని నిన్ను దగ్గర పెట్టుకుని నీ క్షేమం కోరేది తల్లి. గమనించాలి. ఈ భూప్రపంచంలో నువ్వు బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తి దేవుడైతే తర్వాత స్థానం ఎవరో తెలుసా? పేరెంట్సే. బిడ్డ క్షేమంగా ఉంటే ఆనందించేటి మొట్టమొదటి తల్లిదండ్రులు మాత్రమే. వారిని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పేరెంట్స్ను కాదని మీరు ఏ పనైనా తలపెట్టండి, దాంట్లో మీరు విజయాన్ని చూడలేరు. వారితో చెప్పి వారి ఆశీస్సులు తీసుకుని మీరు మొదలుపెట్టి చూడండి, తప్పనిసరిగా పనిలో విజయాన్ని సాధించగలరు. వారు చదువున్నా చదువు లేకపోయినా, వారు మనకంత తెలివున్నా లేకపోయినా, వారు మనకు జన్మనిచ్చారు, వారికి ఇచ్చే ప్రయారిటీ వారికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే రెస్పెక్ట్ దేవునికి ఇవ్వాలి. ఇవి రెండు ఎప్పుడైతే మనం చేస్తామో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఈనాడు ఆలోచన చేస్తే గనక ఆనందం అనేటువంటిది మొదట్లో కనబడదండి, అనుభవిస్తే కనబడుతుంది. ఇప్పుడు పరీక్షా కాలం వచ్చింది, పరీక్షలు రాస్తున్నారు. ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? రిజల్ట్ వచ్చినప్పుడు వస్తుంది ఆనందం. ఆనందం అనే రిజల్ట్ కోసం ఇప్పుడు ఏం చేయాలంటే కష్టపడాలి, ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలి, ఇప్పుడు శ్రమ పడాలి. ఇప్పుడు సమయం చాలా విలువైంది. శ్రమ పడవలసిన విషయంలో శ్రమ పడకుండా ఆనందపడవలసి వచ్చిన ఆనందం కావాలంటే ఎక్కడొస్తుందండి? ఆనందం కావాలంటే ఎక్కడొస్తుంది? ఒక తల్లి అనుకున్నదట, నా కుమారుడు చాలా పుష్టిగా ఉండాలి, చాలా హెల్దీగా ఉండాలి, చాలా బలవంతుడిగా ఉండాలి. కానీ నేను మాత్రం ఆలోచన చేసి వంట చేయను, పెట్లో బియ్యం పెట్లోనే ఉండాలి. నేను వంట చేసి పెట్టిన వాడికి వాడు మాత్రం హెల్దీగా ఉండాలి. ఎలా జరుగుతుంది? వై? ఇది ఎలాగ సాధ్యమవుతుంది? ఎప్పుడైతే తల్లి బిడ్డకు ఆహారం పెడుతుందో వాడు పుష్టిగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు కష్టపడతావో దేవుడిచ్చే ఆనందాన్ని పొందగలవు. గమనించాలి. కాబట్టి రాత్రికాల సమయంలో మూడే విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి తెలివి, మరొకటి ఆలోచన, ఒకటి జ్ఞానము, మరొకటి తెలివి, మరొకటి ఆనందం. ఈ మూడు పొందాలంటే మనం చేయవలసిన ఏకైక పని ఒకటి ఉంది. అది ఏమిటంట? దైవ దృష్టికి మంచిగా ఉండాలంట. అది గమనించాలి. ముందు బ్లెస్సింగ్ జ్ఞాపకం చేశాను, తర్వాత మనం చేయవలసిన విధిని నేను జ్ఞాపకం చేశాను. అదిగా తెలివి ఇస్తాడు దేవుడు, జ్ఞానం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? మనం దేవుని దృష్టికి మంచిగా ఉన్నప్పుడు. గమనించా. దేవుని దృష్టికి మంచిగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మాట వినడం, దేవుని కట్టడను గైకొనడం, దేవుని ఆజ్ఞకు లోబడడం. గమనించా. దేవుని దృష్టిలో మంచివానికి ఉండాలి, మనుషుల దృష్టిలో కాదండి. గమనించాలి. ఈనాడు మనుషులు ఎదుట ఈనాడు మనం మంచివారం అంటారు, మరుక్షణంలో మన గురించి చెడ్డగా మాట్లాడతారు. దేవుని దృష్టిలో మంచివారిగా ఉండాలి. అది గమనించాలి. దేవుని దృష్టిలో మంచివారిగా ఉంటే ఈ లోకంలోనూ దీవించబడతాం, తదనంతరం కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందగలం. ఈ రాత్రి ఎలాగుంది మన ప్రవర్తన? మన మాట్లాడే తీరు ఎలాగుంది? మన నడవడిక ఎలాగుంది? దేవునికి మంచిగా ఉందా? మనకు మంచిగా ఉందా? నా జీవితం నా వరకు నేను మంచిగా ఉంటానని కాదు, నీ నడవడికి ఎవరికి నచ్చాలండి? దేవునికి నచ్చాలి. గమనించాలి. దేవునికి నచ్చాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోనే ఓ చక్కని మాట సొలొమోను జ్ఞాపకం చేస్తూ అంటాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచుము,
అప్పుడు నీ ప్రవర్తన అంతటందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడంటాడు. నీ ప్రవర్తన అంతటందు ఆయన అధికారానికి ఒప్పుకో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. స్వబుద్ధి ఈజ్వల్ టు దుర్బుద్ధి, దుర్బుద్ధి ఈజ్వల్ టు దుర్మరణం అంటాను నేను గమనించాలి. స్వబుద్ధి ఏం చేద్దంటే మన కేవలం మన క్షేమాన్ని కోరుతుంది, నాకు నేను మంచివాడిని అనిపించుకునేలా చేస్తుంది. గమనించాలి. స్వబుద్ధిని తీసివేసుకుని ఆలోచన చేసే దైవికమైన బుద్ధి కలిగిన వారుగా, దైవికమైన బుద్ధి కలిగిన వారుగా పేతురు భక్తులు చెప్తాడు. ఆ బుద్ధి ఏమిటో, మీరు స్వస్థ బుద్ధి గలవారై మెలకువగా అన్నాడు. గమనించాలి. స్వబుద్ధిని తీసివేసుకుని దుర్బుద్ధిని తీసివేసుకుని స్వస్థ బుద్ధి కలిగి మనం జీవిస్తే దేవుని దృష్టికి మంచిగా ఉంటాం. భయభక్తులు కలిగిన ఆలోచన చేసే సమయంలో దేవుని దృష్టికి మంచిగా ఉన్నాడు కాబట్టి ప్రవక్తగా చేశాడు, తెలివినిచ్చాడు, జ్ఞానమిచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. యేసేపు దేవుని దృష్టికి మంచిగా ఉన్నాడు కాబట్టి యేసేపుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, ఆనందాన్ని అనుగ్రహించాడు, ఐగుప్తులోని ఒక ప్రధాన అధికారిగా ఉంచాడు. గమనించాడు. దానియేలు దేవుని దృష్టికి మంచిగా ఉన్నాడు కాబట్టి దానియేలుకు తెలివినిచ్చాడు, జ్ఞానమిచ్చాడు, ఆనందమిచ్చాడు. ముగ్గురు ప్రధానులలో ఒక శ్రేష్టమైన ప్రధానిగా ఉన్నాడు. కలల భావాన్ని చెప్పగలిగేటంత గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాడు. వీరందరూ కూడా తెలివిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవుని దృష్టికి మంచిగా ఉన్నారు, దేవుని దృష్టిలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి యవ్వన బిడ్డలారా, ఈ రాత్రి సందేశం ద్వారా మనం దేవుని దృష్టికి మంచిగా ఉందాం. దేవుని దృష్టికి అనుకూలమైన ప్రవర్తన కలిగి ఆయన ఇచ్చే తెలివిని, ఆయన ఇచ్చే జ్ఞానమును, ఆయన ఇచ్చే ఆనందాన్ని పొందుకుందాం. అట్టి భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనెల్లరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. వినిన వాక్యాన్ని ఒక్కసారి నెమరు వేసుకుందాం. అయ్యా, నాకు తెలివి కావాలి, నాకు జ్ఞానం కావాలి, నీవిచ్చే ఆత్మీయమైన ఆనందం కూడా కావాలయ్యా. అయితే వీటిని కావాలనుకుంటున్నాను కానీ నీ దృష్టికి నేను మంచిగా ఉండలేకపోతున్నాను, మంచి ప్రవర్తన కలిగి ఉండలేకపోతున్నాను. మాట తీరు సరిలా, నా నడవడిక సరిలా, నేను చేసే పరిచర్య, నేను చేసే పని సరిలేదు. ఆ కారణంగా నేను వాటిని పొందలేకపోతున్నాను. మీ దృష్టికి మంచిగా ఉన్నటువంటి సమూయేలుకు తెలివిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇచ్చాను. మీ దృష్టికి మంచిగా ఉన్న యోసేపును తెలివితేత, జ్ఞానము చేత, ఆనందం చేత నింపారు. మీ దృష్టికి మంచిగా ఉన్న దానియేలుకు తెలివి, జ్ఞానం, ఆనందం ఇచ్చారు. అట్టి స్థితి రాత్రి నాకు కావాలయ్యా. నేను కూడా ఆ స్థితిని కలిగి ఉంటానని ఒక మంచి తీర్మానం తీసుకోవడానికి నేను కూడా సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఒకసారి ప్రభువుని అడుగుదాం. ప్రభా, నీకు అనుకూలమైన జీవితాన్ని నేను జీవిస్తానయ్యా, నీకు అనుకూలమైన ప్రవర్తన నేను కలిగి ఉంటానయ్యా. ఇదిగో నీవిచ్చే తెలివి కావాలి, నేను భయభక్తులు కలిగి ఉంటాను. నీవిచ్చే జ్ఞానం కావాలి, నేను భయభక్తులు కలిగి ఉంటాను. నీవిచ్చే ఆనందం కావాలి, నేను నీ దృష్టికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తాను. ఈ రాత్రి ఈ కూడిక ద్వారా, ఈ తీర్మానం ద్వారా ఈ మూడు నాకు దయచే ప్రభా. నా విద్యా జీవితంలో, నా ఉద్యోగ ప్రయత్నంలో, నా ఆత్మీయ జీవితంలో పురోగతి సాధించడానికి ఈ మూడు ఆశీర్వాదాలు ఈ రాత్రి నీవు నాకు ఇస్తున్నందుకు వందనాలు చెప్దాం, ఆయన ఇస్తున్నందుకు వందనాలు చెప్దాం. ఎందుకంటే మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడని వాక్యం సెలవిస్తుంది. నమ్మి విశ్వసించి దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. అత్యంత కృప కలిగిందేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాం. స్థానిక సెయింట్ పాల్ లూథరన్ యూత్ బిడ్డలను బట్టి వందనాలు. యవ్వన కుమారులను, కుమార్తెలు మీరు దర్శించండి. వారి విద్యా జీవితాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, ఆరోగ్యములో, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మీ కృపణించండి. మీ యొద్ద జ్ఞానం ఉంది, మీ యొద్ద తెలివి ఉంది, మీ యొద్ద ఆనందం ఉంది. వాటిని మేము పొందాలంటే మీ దృష్టికి మేము మంచి వారికి ఉండాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. అట్టి ప్రవర్తన కలిగిన సమూయేలును మీరు హెచ్చించారు, యోసేపును హెచ్చించారు, దానియేలు హెచ్చించారు. అట్టి ప్రవర్తన నీ బిడ్డలు కలిగి మీరిచ్చేటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందినట్లు మీ కృపణ దయచేయండి. వారు రాబో దినాల్లో రాయబోయే ఎగ్జామ్స్ విషయంలో, పాలు పంచుకునే ఇంటర్వ్యూ విషయంలో, ఆన్లైన్ ఇంటర్వ్యూల విషయంలో, రాయవలసిన ఎగ్జామ్లో, సమస్యలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీ తోడ్పాటు దయచేయండి. తెలివినివ్వండి, జ్ఞానం ఇవ్వండి. ఆ రెండిటి ద్వారా విజయాన్ని పొంది ఆనందించే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని స్థానిక యవ్వన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. స్థానిక సెయింట్ పాల్ లూథరన్ సంఘ సిఆర్ గారిని బట్టి కార్యవర్గ సభ్యులు, పురుషులు, స్త్రీలు, యవ్వన శుద్ధులు, చిన్నారి బిడ్డలందరూ దీవించండి. ముఖ్యంగా మా ప్రియ యవ్వన కుమారులను, కుమార్తెలను దీవించి
ఈ సాయంకాలం వేళ ఈ యవనస్తుల సమావేశము ప్రార్థన కూడిక ద్వారా మీ పరమాశీర్వాదాలు ఇచ్చి మీరిచ్చే జ్ఞానానికి, తెలివికి, ఆనందానికి వారు పాత్రులగినట్టు మీ కృపనిమ్మని యేసులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అందునాహనుడు మాకు దయచి మళ్ళీ అపరాధము చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మను శోధనలోని తేకాదుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవున్నవు తండ్రి. ఆమేన్. మన తండ్రి